వెల్కమ్ టు సుమంటే నేను మీ సుమంటే వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే చాలామంది ఒక్కొక్క రైట్ ముహూర్తంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. అండ్ నంబర్ కూడా దానికి సహకరిస్తుందని చెప్పేసి ఒక పాజిటివ్ ముహూర్తంలోనే ఎక్కువ మంది పెళ్ళిళ్ళైనా అన్నప్రాసన ముహూర్తం ఏదైనా శుభకార్యం సో ఒక మంచి ముహూర్తంతోనే స్టార్ట్ అవుతుంది. అయితే ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే డెఫినెట్గా పాజిటివ్స్ ఉంటాయి, ఏ ముహూర్తంలో కనుక చేసుకుంటే నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తీసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, పెళ్లిళ్ళ సీజన్కి వచ్చేటప్పటికి ఎలానంటే ఇప్పుడు కొద్ది రోజుల్లో ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి చేసుకుని అడుగుతున్నాను. ఎందుకంటే 2025లో పెళ్లిళ్ళు ఎక్కువ అయ్యాయి, చాలా చాలా ఉన్నాయి. అవును తెలుగు రాష్ట్రాల్లోనే 2 lakhs పైన ఉన్నాయి. అవును నాన్న, అవును. కమింగ్ టు సబ్జెక్ట్, జనరల్గా ఈ అంటే ముహూర్తాల వయసు కనుక మనం చూసుకుంటే ఏ ముహూర్తంలో పెళ్ళిళ్ళు జరిగితే బాగుంటాయి, ఏ ముహూర్తంలో నెగిటివ్ నెంబర్గా చెప్పాలి? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. అంటే ఎవరి జీవితం అన్నా సరే ఒక అబ్బాయిది అయితే లైఫ్ స్టార్ట్స్ విత్ మ్యారేజ్ ఓన్లీ. ఇప్పుడు మ్యారేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే పెళ్ళి రోజు ముహూర్తం డేట్ అన్నీ కరెక్ట్గా కుదిరితే మంచి జాబ్ వస్తుంది, లేదా జాబ్లో ప్రమోషన్ వస్తుంది. మంచి అమ్మాయితో మ్యారేజ్ అయితే ఇంట్లో పీస్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, మంచి సంతానం కలుగుతుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద డేట్ ఆఫ్ మ్యారేజ్. చాలామంది ఏమంటే ఏదో ఒకరోజు చేసేసుకుందాంలే, కొన్ని ముహూర్తాలు పెట్టిన ముహూర్తాలు ఉంటాయి, 100% బాగుండే ముహూర్తాలు కొన్నే ఉంటాయి, కొన్ని ఏమంటే అడ్జస్ట్మెంట్కి ఆ 10 రోజుల్లో చూసేయి అంటే ఇది కొంచెం బెటర్గా ఉంది, ఇట్స్ నాట్ ద బెస్ట్. సో కొన్ని రాంగ్ ముహూర్తాల్లో మ్యారేజ్ వల్ల వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగు, కొట్లాట్లు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, చాలామంది రాంగ్ డేట్స్లో మ్యారేజ్ చేసుకొని లీగల్ ఇష్యూస్, చాలా ప్రాపర్టీలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మనశ్శాంతి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకే ఇంట్లో కొట్టుకుంటా పక్కపక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద మ్యారేజ్ డేట్. ఈ మ్యారేజ్ డేట్ బాగుంటే మనం చాలా బాగా పైకి వస్తాం. సో మంచి సంతానం అండ్ మంచి లైఫ్. సో ఇట్ స్టార్ట్స్ విత్ మ్యారేజ్. ఎందుకంటే ఇది వన్ టైం గ్రాండ్ ఫెస్టివల్, ప్రతి ఒక్కరికి ఒక పెళ్ళే, అది మంచిగా జరగాలి, లైఫ్ అంతా బాగుండాలి. సో ఏ డేట్స్లో ఫస్ట్ మనం నెగిటివ్ ఫస్ట్ చెప్పుకొని మళ్ళీ పాజిటివ్కి వెళ్దాం. సో మెయిన్గా 2/11/2029 మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది దే విల్ హ్యావ్. అండ్ 2 అంటే చంద్రుడు ప్రభావం. ఈ చంద్ర ప్రభావం వల్ల ఏమంటే ఎమోషన్స్ ఎక్కువ క్యారీ. భర్త ఒక్క మాట అంటే భార్య ఎక్కువ రెస్పాండ్ అవ్వడం, ఎక్కువ బాధపడడం, ఎక్కువ కన్నీళ్ళు పెట్టుకోవడం. ఈ చంద్రుడు 15 days రైజ్లో ఉంటాడు. ఆ రైజ్లో ఉన్నప్పుడు పాజిటివ్గా తీసుకుంటారు. ఫాలింగ్ 15 days ఉన్నప్పుడు ఎమోషన్స్ ఎక్కువ అయిపోతాయి. చిన్న చిన్న మాటలు కూడా దే స్టార్ట్ టీరింగ్. చిన్న మాట పెద్ద చేసుకొని అత్తిలో లేసి పుట్టింటికి వెళ్ళిపోయిన అమ్మాయిలు చాలామంది. పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమైనా కొట్టుకున్నారా అంటే ఏమి లేదు, చిన్న చిన్న మాటలే. సో 2/11/2029 చాలా పెద్ద సెలబ్రిటీస్. ఐశ్వర్య రాయ్ కూడా షీఈ్ మ్యారీడ్ ఆన్ 2nd date ఓన్లీ. ఇది చాలామంది చూసాను డేట్లు, మేము పెద్ద వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. ఈ 2/11/2029 పర్టికులర్గా 29 అనేది చాలా డేంజరస్ డేట్. 2 చంద్రుడు, 9 కుజుడు, తూకంలో లేని జీవితం. సో 29 పుట్టిన వాళ్ళు మళ్ళీ 29 మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇద్దరికీ ప్రాబ్లమే. సో 100% ఈ డేట్స్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు పర్సనల్ లైఫ్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళు అలగడం, మనస్పర్ధలు, కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి. సెకండ్ వచ్చేసి 4/13/22/31. సో ఈ రాహు అనమాట. ఈ రాహు అనేవాడు రాక్షసులకు సేనాధిపతి. సో ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈ 4 వాళ్ళు నిజాయితీ పరులు, కష్టపడే నేచరు అన్నీ ఉంటాయి, లక్ కొంచెం తక్కువ ఉంటుంది. 4లో 13లో 22లో 31లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు పేరులో వైబ్రేషన్స్ బాగుంటేనే వాళ్ళు కలిసి ఉంటారు. అంటే పేరులో అంటే కరెక్షన్స్ చేసుకొని దే విల్ బి సేఫ్. అదర్వైజ్ ఈ డేట్స్లో వాళ్ళు పర్టికులర్గా ఈ 13, 31 చేసుకున్న వాళ్ళు కనీసం నెలలు కూడా కాపురం సరిగా చేయరు. నెలలు 2 నెలలు 3 నెలలు 13 and 31. 4 and 22లో కనీసం 1 year కొట్టుకొని కలుసుకోవడం, ఫైనల్గా సపరేషన్. 3rd date వచ్చి 8/17/26. ఇది శని ప్రభావం వల్ల ఒక గ్యాప్ తెస్తుంది. ఎందుకంటే
శని ప్రభావం ఎలా ఉంటుంది, నిజాయితీ ఉండాలి, ఇద్దరు నిజాయితీగా ఉండాలి. భర్తలో నిజాయితీ లేకపోతే భార్య తట్టుకోలేదు. ఇప్పుడు సూర్యుడు శనీశ్వరుడు తండ్రి కొడుకులు, సూర్యుడు ఏమంటాడు, చూసి చూడిపోమంటాడు, తప్పు చేసినా మనోడవే వదిలే అంటాడు. శనీశ్వరుడు అట్ట కాదు, తప్పు చేస్తే శిక్ష, ఎంతైనా వదలను, ఆ శివుడైనా వదలను, ఎవరైనా వదలను అంటాడు శనీశ్వరుడు. సో ఈ 8-17-20 శని ప్రభావం వల్ల ఒకరు టూ హానెస్ట్, ఒకరు మామూలుగా ఉంటారు. సో గ్యాప్ వచ్చేస్తుంది. నేను చాలామంది సెలబ్రిటీస్ నాకు దగ్గర వాళ్ళని కూడా నేను ఈ డేట్స్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఈ పర్టికులర్గా 13th పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఒకవేళ వాళ్ళు ఇష్టపడి చేసుకున్న మనస్పర్ధలు వస్తాయి, సంతానం కూడా మ్యాక్సిమం లేట్ అండ్ మ్యాక్సిమం సపరేషన్ ఉంటుంది. ఈ 8-17-26లో పర్సనల్ లైఫ్ అస్సలు బాగుండదు, కెరియర్ వైజ్ బాగుంటారు, పర్సనల్ లైఫ్ బాగుండదు. ఇంకొక డేట్ బాగాలేని డేట్ వచ్చి 18th పుట్టినవాడు. 18th చేసుకోకూడదు మ్యారేజ్ డేట్, ఎందుకంటే ఇది 1 సూర్య భగవానుడు, ఎని శనీశ్వరుడు భగవానుడు, ఇద్దరికి పడదు. కాబట్టి 18th మ్యారేజ్ చేసుకునే ఎక్కువ మందికి ఆ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పెద్దవైపోతుంటాయి. సో ఈ డేట్స్లో లేకుండా చూసుకోవాలంటే ముహూర్తాలు ఉంటాయి కదా, ఆప్షన్స్ మన చేతిలో ఉన్నాయి. సో బెస్ట్ డే ఫర్ మ్యారేజ్ ఇస్ 1, 10, 19, 28 అవాయిడ్ చేస్తే మంచిది. 1, 10, 19 ఈ డేట్స్లో వెలిగిపోతారు సూర్య భగవానుడి దీవెనలతో. ఈ మ్యారేజ్ ఎలా ఉంటుందంటే బాండింగ్ బాగుంటుంది. నేను 19th చేసుకున్నాను ఆగస్టు, నాకు ఆల్మోస్ట్ 21 years అయింది. నాకు మా వైఫ్కి అస్సలు మనస్పర్ధలు లేవు. నేనేం చెప్పినా నేను ఏం చెప్పినా ఆమెకు నచ్చంది చెప్పినా కూడా సరే అంటది. షీఈ్ ఎ డాక్టర్, వెల్ ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ జాబ్ చేసింది 8 years, నా వల్ల రిజైన్ చేసింది. ఇప్పుడు కూడా ఏం చెప్పినా కూడా ఐ ఫీల్ దట్ మై మ్యారేజ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో 1, 10, 19 ఇస్ వెరీ స్ట్రాంగ్. సెకండ్ వచ్చి 3, 12, 21, 30. 3 అంటే త్రిమూర్తులు, జూపిటర్, ఒక నిజాయితీమైన బంధం ఉంటుంది. ఈ డేట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు మామూలుగా పెళ్ళిలో 3 ముడులు అంటాం కదా, అంత బలమైన 3 ముడుల బంధం 3, 12, 21, 30లో ఉంటుంది. ఈ డేట్లో చేసుకున్న వాళ్ళు విడిపోరు, ఎప్పుడు కలిసి ఉంటారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు, ప్రేమకి ప్రతిరూపాలు వీళ్ళంతా. 3 is ఫర్ గ్రోత్, ఎక్స్పాన్షన్, నిజాయితీ, స్పిరిచువాలిటీ అండ్ హానెస్టీ. థర్డ్ డేట్ వచ్చి 5, 14, 23. ఈ డేట్లో ఏమంటే ఈ 5, 14 పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా మంచి గ్రోత్ వచ్చేస్తుంది జాబ్లో. సో కొన్ని ఏళ్ళు ఎడబాటు కూడా ఉండాల్సి రావచ్చు. అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఇంజనీర్స్, హస్బెండ్కి వెంటనే యూఎస్లో 6 months ట్రైనింగ్, సింగపూర్లో 4 months ట్రైనింగ్. ఈ చిన్న గ్యాప్స్ని అది మీరు పెద్ద అనుకోవద్దండి. లైఫ్ చాలా అందంగా ఉంటుంది, డబ్బులు బాగా సంపాదన. చాలామంది 5, 14, 23 చేసుకున్నాం సార్, మా హస్బెండ్ 6 months యూఎస్ వెళ్ళాడు, నేను ఇక్కడ ఉన్నాను. ఈ ఎడబాట్లు ఏం ప్రేమ పెరగడమే, అది నెగిటివ్గా తీసుకోవద్దండి. గ్రోత్ బాగుంటుంది. ఈ 5, 14, 20లో పెళ్లి చేసుకున్న వాళ్ళ బంధాలు ఎప్పుడు బలంగా, దూరం ఉన్న ప్రేమ అలాగే ఉంటుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు మనీ పవర్ ఇస్ ఇంపార్టెంట్ కదా, మనీ లేనప్పుడు మనం అరే అది లేదు ఇది లేదు అనుకో. కాబట్టి 5, 14 గ్రోత్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, చిన్న ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అది పక్కన పెడితే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ 6, 15, 24. ఈ 6, 15, 24 పెళ్లి చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. శుక్రుడు సకల సుఖాలు ఇచ్చేది ఈయనే. సో భార్య భర్త అత్యంత క్లోజ్ రిలేషన్స్, ఫిజికల్లీ, మెంటల్లీ, సైకలాజికల్గా బాగా అటాచ్ అయిపోయేది 6, 15, 24లో. ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. ఒకవేళ భర్తకి వేరే ట్రాన్స్ఫర్ అంటే భార్య కూడా నెక్స్ట్ మినిటే బ్యాగ్ ఎత్తుకుని వెళ్ళిపోతుంది, వదలదు. సో 6, 15, 24లో పెళ్లి చేసుకున్న వాళ్ళు దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీ డే యాజ్ ద ఫస్ట్ డే, ప్రతిరోజు పండగలాగా. సో ఈ రోజుల్లో కానీ నేను చెప్పిన డేట్స్లో పెళ్లి చేసుకుంటే ఆ కాపురం అనేది 100 ఏళ్ళు చూసే వాళ్ళకి కన్నులు పంటగా ఉంటుంది. మనకు కూడా పేరెంట్స్గా అంతకన్నా ఏం కావాలి. సో నేను చెప్పిన డేట్లు వద్దు, ఓకే అన్న డేట్లో చేసుకోండి. ఎందుకంటే ఇది ఓవరాల్, ఇది జనరల్ పిక్చర్. పర్టికులర్ డీప్గా పోయినప్పుడు వాళ్ళ డేటు వీళ్ళ డేట్ చూసినప్పుడు నెక్స్ట్ ముహూర్తం చెప్పగలను. అవుటర్ వ్యూ ఇది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199. 6
8888 8688 068888 8688157777 8688157777 ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.